అందరికీ హాయ్, నేను విజయ్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ వీడియోలో మేకప్ ఫిక్సర్ అంటే ఏమిటి, మేకప్ ఫిక్సర్ కి మరియు సెట్టింగ్స్ బ్రేక్ మధ్య తేడా ఏమిటి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది ఎవరికి కరెక్ట్, వీటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ఫిక్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మేకప్ ఫిక్సర్ అంటే మన ఫేస్ వేసిన మేకప్ ని లాంగ్ టైమ్ అలాగే లాక్ చేసి ఉంచే ప్రొడక్ట్ ని మేకప్ ఫిక్సర్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఎంత కష్టపడి మేకప్ వేసినా బయటకు వెళ్ళగానే మేకప్ చెదిరిపోతుందా లేదా కేకీగా అవుతుందా, అయితే మీకు ఒక మ్యాజిక్ ప్రొడక్ట్ కావాలి, అదే మేకప్ ఫిక్స్. ఫౌండేషన్, కన్సిలర్, బ్లషర్, ఐ షాడో, లిప్స్టిక్ ఇవన్నీ మెల్ట్ అవ్వకుండా, క్రీజ్ అవ్వకుండా, ఫేడ్ అవ్వకుండా ఉంచే ప్రొడక్ట్. మనం వాళ్ళకి పెయింటింగ్ వేసాక ఎలాగైతే కోటింగ్ చేస్తామో ఇది మన మేకప్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఇది మీ మేకప్ ని స్మజ్ అవ్వకుండా, స్వెట్ వల్ల కరిగిపోకుండా రోజంతా ఫ్రెష్ గా ఉంచుతుంది. మేకప్ ఫిక్సర్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి విత్ మిస్ట్, వితౌట్ మిస్ట్. విత్ మిస్ట్ ఇది హైడ్రేటింగ్ గా ఉంటుంది, దీంట్లో ఆల్కహాల్ కాంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది, ఇది స్కిన్ లైట్ గా డ్రై అవుతుంది. వితౌట్ మిస్ట్ ఇది వచ్చేసి ఎక్కువగా ఆల్కహాల్ కాంటెంట్ ఉంటుంది, ఇది ఎక్కువ డ్రై అవుతుంది స్కిన్. ఇది వచ్చేసి మ్యాటిఫై లుక్ ఇస్తుంది. ఎక్కువ స్వెట్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేయడం చాలా బెటర్. మేకప్ ఫిక్సర్ కి మరియు సెట్టింగ్ స్ప్రే కి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. మేకప్ ఫిక్సర్ లో ఆల్కహాల్ ఉంటాయి, సెట్టింగ్ స్ప్రే లో వచ్చేసి వాటర్ ప్లస్ గ్లిజరిన్ అనే కంటెంట్ ఉంటాయి. మేకప్ ఫిక్సర్ అనేది మేకప్ ఫిక్స్ గా చేయడానికి మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంచడానికి మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తాం. మేకప్ డ్రైగా ఉన్నా, బ్లెండింగ్ ప్రాబ్లం ఉన్నా, పౌడర్ అప్లై చేసాక పౌడరీగా ఉన్నా, మ్యాట్ లుక్ ని డూయి లుక్ గా చేంజ్ చేయాలన్నా సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తాం. మేకప్ ఫిక్సర్ ని అన్ని స్టెప్స్ పూర్తయ్యాక మేకప్ లో లాస్ట్ గా యూజ్ చేస్తాము. సెట్టింగ్ స్ప్రే వచ్చేసి స్టార్టింగ్ లో, మిడిల్ లో, ఎండింగ్ లో ఎప్పుడైనా సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయొచ్చు. బిగినర్స్ కోసం నార్మల్ డైలీ మేకప్ కి అయితే సెట్టింగ్ స్ప్రే ఓకే. బ్రైడల్ కి లేదా పార్టీస్ కి లేదా లాంగ్ అవర్స్ మేకప్ ఉండాలంటే మేకప్ ఫిక్సర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మేకప్ ఫిక్సర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మేకప్ అంతా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ లో మాత్రమే యూజ్ చేయాలి. మేకప్ ముందు కాదు, బేస్ ముందు కాదు, లేదా ఫౌండేషన్ మధ్యలో యూజ్ చేయకూడదు. ఎలా అప్లై చేయాలంటే దీన్ని అప్లై చేసే ముందు దీన్ని బాటిల్ ని బాగా షేక్ చేయాలి. 6 to 8 ఇంచెస్ డిస్టెన్స్ లో ఫేస్ కి ఉంచాలి. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ అండ్ మరియు టీ షేప్ లో స్ప్రే చేయాలి. తర్వాత ఐస్ ని క్లోజ్ చేసి రిలాక్స్ గా ఉండాలి. ఫేస్ ని టచ్ చేయకూడదు. సో అది న్యాచురల్ గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దీన్ని ఓవర్ గా స్ప్రే చేయకూడదు, ఫేస్ క్లోజ్ లో స్ప్రే చేయకూడదు. స్కిన్ టైప్స్ కి ఎలా చూస్ చేసుకోవాలి. డ్రై స్కిన్ కి వచ్చేసి హైడ్రేటింగ్ ఫిక్సర్ లేదా డూయి ఫిక్సర్ మంచిగా సెట్ అవుతుంది. ఆయిల్ స్కిన్ కి వచ్చేసి ఆయిల్ కంట్రోల్ ఫిక్సర్ లేదా మ్యాట్ ఫిక్సర్ మంచిగా సెట్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ కి వచ్చేసి న్యాచురల్ ఫినిషింగ్ ఫిక్సర్ యూజ్ చేయడం బెస్ట్. కామన్ మిస్టేక్స్: ఫిక్సర్ ని పౌడర్ లా అనుకోవడం, ఓవర్ గా స్ప్రే చేయడం, చీప్ ఆల్కహాల్ బేస్డ్ ప్రొడక్ట్ ని డైలీ యూజ్ చేయడం, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా యూజ్ చేయడం. సో ఫ్రెండ్స్, ఇది మేకప్ ఫిక్సర్ గురించి కంప్లీట్ గైడ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.